హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనమైతే మోటో రైజర్ 50 అల్ట్రా గురించి అయితే తెలుసుకుందాం. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్తో పాటుగానే ఈ ఫోన్ ఎవరికైతే బెస్ట్ ఫోన్, ఇంకా ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇంకా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్లో మనమైతే ముందుగా డిస్ప్లే గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫోన్లో అయితే మనకి ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి 2 డిస్ప్లేలు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఫ్రంట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 4 ఇంచ్ ఫ్రంట్ డిస్ప్లే ఉంటుంది. LTPOLED డిస్ప్లేతో పాటుగానే HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ డిస్ప్లేలో 10 బిట్ ప్యానల్ ఉంటుంది. టచ్ స్క్రీన్ అనేది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటుగానే 160 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2400 పీక్ బ్రైట్నెస్ అయితే ఫ్రంట్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇంకా మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మెయిన్ డిస్ప్లే వచ్చేసి మనకి 6.9 ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లేతో వస్తుంది. 10 బిట్ ప్యానల్తో పాటుగానే HDR10+ సపోర్ట్ చేస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 Hz to 160 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 3000 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే ఈ ఫోన్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇందులో వీళ్ళైతే రైజర్ 50కి రైజర్ 40కి అయితే చాలా డిఫరెన్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. ఇంకా మీకైతే డిస్ప్లే పరంగా అయితే వీళ్ళు ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కువగా కర్వ్ అయితే మనకు కనిపించదు, క్లియర్గా ఉంటుంది. కొద్దిగా మనకి డెవలప్మెంట్ అయితే హెవీగానే ఉంది. ఇంకా మనకి చూసుకున్నట్టయితే రైజర్ 40కి రైజర్ 50కి ఉన్న డిఫరెన్సెస్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ ఫోన్ ఒక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ అయితే మనకి 50 MP డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. iOS కెమెరా ఉంటుంది. 2x టెలిఫోటో కెమెరా కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో అయితే మనకి మెయిన్గా చెప్పాలంటే కెమెరా ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది కెమెరా యాంగిల్స్ లాగానే యాక్చువల్ కెమెరా వాడుతున్నట్టుగానే మనకైతే అనిపిస్తుంది. ఇంకా మనం ఫోల్డ్ చేసి దీన్ని ఒరిజినల్ కెమెరాని అయితే ఎలా అయితే హోల్డ్ చేస్తామో ఆ టైప్లో కూడా కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే మనం చేయొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకైతే 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. మనం ఈ సెల్ఫీ కెమెరా యూజ్ చేయాలన్న ఎక్కువ ఇబ్బంది అయితే లేకుంటుంది. ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ని ఏది వాడుకొనైనా మనం పిక్స్ అయితే ఎక్సలెంట్గా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ స్టోరేజ్తో పాటుగానే పర్ఫార్మెన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇందులో అయితే మనకి సింగిల్ వేరియంట్ ఉంది. LPDDR5Xతో పాటు UFS 4తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. 12GB ర్యామ్ 512GB SSDతో అయితే ఈ ఫోన్ అయితే సింగిల్ వేరియంట్తో లాంచ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకైతే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే ఇందులో వాడుతున్నారు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ని. అలాగని ఇందులో మనం హెవీ గేమింగ్ ఆడొచ్చా అంటే ఆడలేము, ఎందుకంటే ఇది ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి మనకి అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు వాడడానికి. ఇంకా గేమింగ్ కోసం అయితే ఇదైతే అంత బెస్ట్ చాయిస్ అయితే కాదు. నార్మల్గా ఆడాలి ఇందులో అన్న ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే పర్లేదు, తీసుకోవచ్చు. బట్ ఇది మనం గేమింగ్ కోసం అయితే వాడలేము. అలాగని ఈ ఫోన్ అయితే మనకి BGMI సపోర్ట్ చేయదన్న ఆలోచన అయితే పెట్టుకోకండి. ఇదైతే మనకి 60 FPS వరకు గేమింగ్ అయితే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇంకా ఫైనల్గా మనమైతే ఈ ఫోన్ ఒక మేజర్ థింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదే మనకి ముఖ్యమైనది బ్యాటరీ లైఫ్ అయితే మనకైతే ఇందులో 4000 mAh బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఇందులో మనం హెవీ అయితే 1 డే అయితే కంఫర్టబుల్గా వాడుకోవచ్చు జనరల్ యూజర్స్కి అయితే. ఇందులో అయితే మనకైతే ఛార్జింగ్ టైప్స్ అయితే 4 టైప్స్ ఉన్నాయి. మీకైతే డిస్ప్లే పైన కనిపిస్తుంది. ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ ఛార్జింగ్ ఉంటుంది, టర్బో ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇదైతే మనకి నియర్లీ ఒక 45 మినిట్స్లో అయితే 100% ఛార్జ్ అవుతుంది. ఇంకా దాంతో పాటుగానే ఈ ఫోన్ అయితే మనకి IPX8 రేటింగ్తో అయితే వస్తుంది. వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇది. మనం ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైజింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకైతే ఈ ఫోన్కి అయితే హెవీ ప్రైస్ అయితే ఉంది. 90K బడ్జెట్ వరకు అయితే ఈ ఫోన్ అయితే అవైలబుల్గా ఉంది మనకైతే, అది ఆఫర్స్తో పాటు. ఇంకా ఈ ఫోన్ మనం కొనొచ్చా వద్దన్న దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎవరైతే మోటోకి సంబంధించిన ఫోన్ వాడాలి, ఇంకా నేను ఫోల్డ్ ఫోన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చేయాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇంకా మనం ఇందులో గేమింగ్ ఆడాలి, లేదు నేను ఇందులో బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి గేమింగ్లోనే అని అనుకున్న వాళ్ళకైతే ఇదైతే అంత బెస్ట్ ఫోన్ అయితే కాదు. ఇదే బడ్జెట్లో మనకైతే మంచి ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. ఇదైతే ఎవరికి బెస్ట్ అంటే ఎవరైతే ఫోన్ని కంపాక్టబుల్గా వాడాలి, చిన్న ఫోన్ వాడాలి, బెట్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ఫోనే. బట్ బడ్జెట్ పరంగా చూసుకున్నట్టయితే ఈ బడ్జెట్లో మనకి ఇంకా మార్కెట్లో బెస్ట్ ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అయితే పర్లేదు, తీసుకోవద్దనడానికి అయితే ఎక్కువగా రీజన్స్ అయితే లేవు. బట్ ఫైనల్గా నేనైతే ఒకటే చెప్తాను, ఎవరైతే ఫ్లిప్ ఫోన్ని వాడాలనుకున్న వాళ్ళైతే ఈ ఫోన్ అయితే ఒక చాయిస్గా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి లైక్ కొట్టి నాకైతే ఒక ఎనర్జీని అయితే ఇవ్వండి, ఎందుకంటే మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంతో హోప్ ఉంటుంది. ఈ వీడియో యొక్క నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.